బాలు పాపం ఇంట్లో అబద్ధం చెప్తాడు. ఒక కోటీశ్వరుడి ఫారిన్ కారుకు డ్రైవర్గా చేరాను అని. అయితే నిజం ఏంటంటే ఒక అపార్ట్మెంట్లో కారు క్లీనర్గా జాయిన్ అవుతాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడు. అయితే మీనాకు ఆ నిజం తెలిసిపోతుంది. మీనాకు తెలిసిన ఒక ఆడమనిషి మీనా దగ్గరకు వచ్చి, మీనా, మీ ఆయన ఒక అపార్ట్మెంట్లో కారు క్లీనర్గా పనిచేస్తున్నాడు. అందులోనే మా ఆయన సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. మీ ఆయన కార్లు కడిగే ఉద్యోగంలో చేరాడట అని చెప్తుంది. షాక్ అయిన మీనా అది నిజమా కాదా అని తేల్చుకోవటానికి బయలుదేరుతుంది. ఇక మరోవైపు కామాక్షి ప్రభావతికి కాల్ చేసి, నేను చెప్పింది ఏం చేశావు అని అడుగుతుంది. ఆ రవిగాడు కోటీశ్వరులకి అల్లుడు. ఆ కొడుకు కోడల్ని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటే రేపన్న రోజున నీకు డబ్బే డబ్బు. కొంపతీసి ఒక్కగానొక్క కూతురు అని నీ చిన్న కోడలు శృతిని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళారంటే నీ కొడుకు ఇల్లరికం అల్లుడు అవుతాడు. నువ్వు అప్పుడు ఏం చేయలేవు, ఆలోచించుకో. రవిని శృతిని ఇంటికి తీసుకొచ్చుకో అని సలహా ఇస్తుంది. అది నిజమే, కానీ నాకు భయంగా ఉంది కామాక్షి. మా ఆయన ఆ బాలుగాడు రవిగాడి పేరు ఎత్తనివ్వటం లేదు అంటుంది ప్రభావతి. నువ్వు పులివి, నీకు భయం ఏంటి? ముందు ఒకసారి రవిగాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడు. నీ చిన్న కోడల్ని రవిని ఇంటికి రమ్మని చెప్పు అంటుంది. అయితే నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటుంది. మరోవైపు బాలు పనిచేసే అపార్ట్మెంట్ దగ్గరికి మీనా వెళ్తుంది. బాలు కారు క్లీన్ చేస్తుంటే కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీనా బాలు కారుని క్లీన్ చేస్తుంటే ఒక కారు ఓనరు, నా కారులో ఫోన్ మర్చిపోయా, అది కారులో లేదు, కారు క్లీన్ చేసే బాలునే దొంగతనం చేసి ఉంటాడు అని మరో ఇద్దరు పెద్ద మనుషుల్ని వేసుకొని గొడవకు వస్తాడు. మర్యాదగా ఫోన్ తీ అంటూ బాలుని అవమానిస్తూ ఉంటారు. అది అంతా మీనా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు వేరే వ్యక్తి ఫోన్ పోయిందని గొడవ చేస్తున్న వ్యక్తి దగ్గరకు వచ్చి, సార్, మీ ఫోన్ అక్కడ మర్చిపోయారు అని ఇచ్చి వెళ్తాడు. దాంతో బాలు, ఇప్పుడేమంటారు, నన్ను అవమానిస్తారా? కష్టపడి పని చేసుకునే వాళ్ళంటే అంత చులకన ఎందుకు సార్ మీకు అంటూ రివర్స్ అవుతుంటాడు బాలు. ఏదో పొరపాటు పడ్డం, ఇంకా వదిలేయలే బాలు అంటూ సర్ది చెప్పి వెళ్తారు. ఇంకా సీన్ కట్ చేస్తే శృతికి రవి మంచిగా వంట చేసి వడ్డిస్తూ ఉంటాడు. అంతలో శృతి ఫ్రెండ్ శ్రావ్య కాల్ చేసి మాట్లాడుతూ హనీమూన్ ప్లాన్ చేసుకోండి అంటుంది. ఇక శృతి ఫోన్ కట్ చేశాక రవితో హనీమూన్ గురించి నువ్వేమంటావు అంటూ ఆరా తీస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం వద్దు శృతి, మన ఇద్దరి ఫ్యామిలీస్ ఆల్రెడీ మనం దూరంగా ఉన్నాము అని అంటూ బాధగా మాట్లాడతాడు. మొత్తానికి కామాక్షి, ప్రభావతి ఇద్దరు కలిసి శృతి, రవిల ఇంటికి వెళ్ళబోతున్నారు. తర్వాత ఎపిసోడ్లో ఏమవుతుందో చూద్దాం.